అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సీఎం ఏలువాడిలా చదువు పెడుతుంది పరుగులు, పెచ్చులూసిపై అధ్వానమైన బడులు. నీట్ పరీక్ష కోసం టెలిగ్రామ్ బ్యాన్, రాజీనామా చేయడా ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణకి ఇచ్చిండట 3 బుల్లెట్ రైళ్లు, మస్తు కష్టపడుతున్నారట సెంటర్ మంత్రులు. మన సీఎం సారుకు విద్య అంటే చాలా ఇష్టం. విద్య అంటే ఎవరో అమ్మాయి కాదు, చదువు అని ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చిన ముచ్చట అప్పట్లో బాగా వైరల్ అయింది కదా. మరి వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్లకు సారుకు విద్య పట్ల, విద్య నేర్పే బడుల పట్ల చెప్పలేనంత ప్రేమ ఉన్నది. సీఎం సారు చదువు కోసం ఎంత తన్లాడుతున్నాడో మనకు కూడా తెలవాలి కదా. కాబట్టి సీదా ఓ బడికాడికి పోయి తెలుసుకుందాం. ఏంది ఏవో పాత గోడలు చూపిస్తుర్రు అనుకుంటుర్రా? ఆవురావురి పురాగా చూడు రందాలను, ఏడికాడికి పెచ్చులూసిపోయిన పైకప్పులు, ఇటుక దాపు లేకుండా అమాంతం కూలిపోయిన గోడలు. సీఎం రేవంత్ సార్ సొంత నియోజకవర్గం అంటే గీ మాత్రం ఉండాలి కదా. అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ బడ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏక్డమ్ A1 స్కూల్ తీరుగానే ఉన్నది కదా. ఇగో ఇదే ముఖ్యమంత్రి సార్ చెప్పిన మాటలకు నిలువెత్తు నిదర్శనం. నాకు పిల్లల భవిష్యత్ అంటే చాలా ముఖ్యం. పోరగాళ్ళు మంచిగా బడికొచ్చి చక్కగా చదువుకోవాలి, అలా భవిష్యత్తును బంగారు బాటలేక మార్చుకోవాలని కుత్కెలు గూలబడేదాకా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన స్పీచ్లకు పరమార్థమే ఈ బడి అనుకోవాలి కావచ్చు. నాగర్ కర్నూలు జిల్లా చౌటుపల్లి ఊర్లే మొన్న పడ్డ వానలకు కొనాపానాల మీద ఉన్న ఈ స్కూల్ కూడా పురాగిట్లా ఊలిపోయిందట. ఇక సెలవులుండుతోని పోరగాళ్ళు లేరు కాబట్టి ఎవరికేం కాలే. ఒక గాలి ఇదే గతి. ఇప్పుడు స్కూల్ చాలా అయినాక అయినుంటే పాపం ఎంతమంది కేడుపులు మిగులుతుండేనో అని జంకుతుర్రు పోరల అయ్యవ్వలు. మరి సీఎం సార్ కలలుగా అన్న కార్పొరేట్ స్థాయి బడి ఇంత మంచిగా వెలిగిపోతుంటే కనీసం చూసేదానికి ఒక్క ఆఫీసర్ రాలేదట. దీన్ని బాగు చేయించే పనులు ముంగటేసుకోలేదట. అందుకే సర్కార్ బడుల చదువులను గింత గొప్పగా తీర్చిదిద్దుతున్న కాంగ్రెస్ పార్టీ సర్కార్కు సీఎం రేవంత్ రెడ్డి సార్కు చేతులు ఎత్తి మొక్కుతుర్రట పిల్లగాళ్ళ అయ్యవ్వలు. ఇగో ఇదే సీఎం సార్కు విద్యకు నడుమ నడుస్తున్న ప్రేమ వ్యవహారమని ఎద్దేవో వేసుకుంటా అచ్చింతలు వేసుకుంటా అరుచుకుంటారు అంతా. పుసుక్కున సర్కారు చేస్తున్న ఫలానా పని మంచిగా లేదని, చాలా లోపాలున్నాయని, ఇదేనా పద్ధతి అని సోషల్ మీడియాలో విమర్శించినట్టు ఎవరైనా రాతలు రాసిండ్రే అనుకో, కాకులు వచ్చి వాళ్ళనట్టే పోలీసులు ఇంటి ముంగట వాలిపోతారు. తలుపులు వలగొట్టి తల్లి, తండ్రి, పెన్లాం, పిల్లలు కాలు పట్టుకుని వినకుంటే అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. సర్కారును విమర్శిస్తేనే గిట్లుంటే సీఎం ఇంటి ముంగటికి పోయి ఏదైనా కార్యం చేయాలనంటేనే మనతోనవుతుందా? కానీ ఇక్కడ చూడండి, సీఎంకు సుక్కలు చూపించిండ్రు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది, ప్రధానమంత్రి అయితేంది, చేయాల్సిన పని చెయ్యకుంటే నువ్వెందుకు, నీకు ఆ పదవెందుకు అన్నట్టే చేసిండ్రు నేపాల్ పబ్లిక్. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్త తెచ్చి పోసిండ్రు. చెత్త ఎత్తి పోయించలేని నువ్వో చెత్త సీఎంవు, నువ్వో చెత్త మనిషి అన్నట్టు ప్లాస్టిక్ డబ్బాల నిండా చెత్త తెచ్చి గుమ్మరిచ్చిండ్రు. అయ్యా సీఎం, ఇక చెత్త వాసన గట్టిగా ముక్కుల నిండా వీల్చుకో అన్నట్టు చేసిండ్రు. నేపాల్ దేశం మా దేశానే ప్రావిన్స్ ఏరియాలో జరిగింది ముచ్చట. అది అసలే పర్యాటక ప్రాంతం అట. పట్నంలో ఎక్కడుండే చెత్త అక్కడనే ఉంటదట. పబ్లిక్ తిరిగేతానికి పనులు చేసుకునేదానికి మస్తు తిప్పలైతుందట. చెత్త ఎత్తి పోషుడు, చెడు వాసన రాకుండా చేసుడు లేదట. అందుకే పబ్లిక్ తిప్పల పడుతుంటే సీఎం నువ్వు ఏసీ రూమ్లలో కూర్చొని కులుకుతున్నావా, రా బయటికి వచ్చి చూడు అన్నట్టు కుప్పల చెత్త పోసిండ్రు. నీ కోట్లేసి సీఎం ను చేస్తే మా గురించే పట్టించుకోవా అన్నట్టు కార్యకర్తలు సీఎం ఇజ్జత్ ని ఆదివారం అంగట్ల ₹1 షటాక్ లెక్కన అమ్మినట్టు చేసిండ్రు. మదేశ్ ప్రావిన్స్ ఏరియాలు ఇంతవరకు డంపింగ్ యార్డే లేదట. బయటి దేశాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ అందాలను చూస్తారట. అసొంటి ఏరియాను ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి ఏం కథ. పర్యాటక ప్రాంతం అంటే మన గుర్తింపు కదా, దాన్ని ఆగం చేసినట్టు మొద్దు నిద్ర పోతే ఎట్లుకుంటాం అనుకున్నావు అన్నట్టు సీఎం కోటను కూల్చేంత కోపంతో ఇట్లా చేసిండ్రట. చూసిండ్రు కదా, ఈ కాలంలో ఎవ్వరు ఊకుంటలేరు. సీఎం అయినా పిఎం అయినా పని వేయకుంటే రోడ్లు ఎక్కుతున్నారు, గల్లబట్టి గల్లీలో గుంజుతున్నారు. చూడాలి మరి ఆ మదేశ్ ప్రావిన్స్ సీఎం కు ఇప్పటికైనా బుద్ధి వస్తుందో, లేకుంటే అదే పోరగాండ్ల చేతిలో తనులు తినేదాకా తెచ్చుకుంటాడో ఏం పాడు. అబ్బాబ్బాబ్బా, బుల్లెట్ ట్రైన్లో పోతుంటే ఆ ఫీలే వేరున్నదబ్బా. గాలిలో తేలుతున్నట్టు, గగన మంచున వాలుతున్నట్టు మస్తు అంటే మస్తున్నది. ఇంతకు ఏ బయట దేశానికి పోయినామంటారా? బుల్లెట్ ట్రైన్ ఎక్కేతానికి ఎక్కడికి పోవడేందుకు, మన తెలంగాణలోనే ఎక్కడికంటే అక్కడికి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు. ఏంది నమ్ముతలేరా? అయితే ఈసారి మాటలు నుండ్రి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే, మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే ఈరోజు ఈ నిధులు వస్తున్నాయి. త్రిపుల్ ఆర్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్
ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణకు. తెలంగాణ పబ్లిక్ తెలుస్తలేదు కానీ 3 బుల్లెట్ ట్రైన్లు రై 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 అని తిరుగుతున్నాయి అన్నట్టే చెప్తున్నాడు అని అంటున్నారు ఈ మాటలు ఇన్నోళ్ళు. దేశంలో మొత్తం 7 బుల్లెట్ ట్రైన్లు ఉంటే దాంట్లో 3 అంటే సగానికి కొద్దిగా తక్కువ తెలంగాణకే ఇచ్చిందట సెంట్రల్ సర్కారు. అంతేకాదు తెలంగాణ బాగు కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సార్లు చెమటలు ఒడిసేటట్టు పని చేస్తున్నారట. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ ఫుల్ కాన్ఫిడెన్స్ తోని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఇక ఈ మాటలైన తెలంగాణ పబ్లిక్ అవునవును రాకేష్ రెడ్డి సార్ చెప్పింది అక్షరాల సత్యము. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన బుల్లెట్ ట్రైన్లనే మొత్తం అందరు ప్రయాణం చేస్తున్నాం అంటున్నారు ఇక్కడ పబ్లిక్. ఇక ఓ ట్రైన్ హైదరాబాద్ అడవుల నుంచి హైదరాబాద్కి ఎంచి మహబూబ్ నగర్ కు, ఇంకోటి ఖమ్మం జిల్లా నుంచి నల్గొండను దాక్కుంటా మహబూబ్ నగర్ కు చేరుతున్నది. ఇక మరొకటి అదే ఖమ్మం జిల్లా నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాలకి ఎంచి ఆదిలాబాద్ చేరుకుంటుంది. ఆ 3 బుల్లెట్ ట్రైన్లనే తెలంగాణ జనం తెగదిరుగుతున్నాం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. మరి లేకుంటేంది, దేశం మొత్తాలనే ఒక్కటంటే ఒక్క బుల్లెట్ ట్రైన్ గతి లేదు కానీ తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిరట. నిజంగానే సెంట్రల్ సర్కార్ 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చినట్టు, సకసక పనులు పూర్తయినట్టు, ఆ ట్రైన్లు రయ్యరయ్య తిరిగినట్టు ఎందుకు సార్ ఇంత ఈజీగా చెప్తారు ముచ్చట్లు? మెట్రో సెకండ్ ఫేజ్కే ఓకే చెప్పకుండా ఈ ఉద్ర మాటలు ఎందుకు సారు అని అంటున్నారు బుల్లెట్ ట్రైన్ల ముచ్చటిన్నోళ్ళు. ఇక కేంద్ర మంత్రులు బండి సారు, కిషన్ రెడ్డి సార్లు సెంట్రల్ సర్కార్కి వెళ్ళి ఎంతగానో నిధులు తీసుకొస్తుర్రో 12 ఏళ్ల సంది చూస్తూనే ఉన్నాం సార్ అని అంటున్నారు. చెప్పుకునే దానికి సెంట్రల్ సర్కార్ నుంచి ఇగో ఈ ప్రాజెక్టు తెచ్చి తెలంగాణను డెవలప్ చేసినామని ఏమన్నా ఉన్నదా సారు అని అడుగుతున్నారట ఈ 3 బుల్లెట్ ట్రైన్ల ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. సర్కార్ నౌకరీ ఎందుకు అంటే కొంతమంది ప్రజలకు నిజాయితీగా సేవ చేసేటానికి, పబ్లిక్కు అందించాల్సిన సహాయం అందించి వాళ్ళను పైకి తీసుకురానికే అన్నట్టు చెప్తారు. అట్లా చెప్పిన మాట ప్రకారం పని చేసిన వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ కష్టాలు తీర్చి మంచి పేరు సంపాదించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు. కానీ మంచి పేరు సంపాదించుడు కంటే పైసలు సంపాదించడానికి ఏవడ్డ ఆఫీసర్లే ఈ నడుమ బాగా బయట పడుతుర్రు. ఇగో ఈ మూతవారు చూడుండ్రి ఎంత పోగు చేసిండో లంచాల సొమ్మును. గిది పద్ధతి, గిట్ల కూడబెట్టాలి. లంచం అనే పదానికి అర్థం, పరమార్థం, పరిపూర్ణత కలిగించుడంటే గిది. లంచాలు తీసుకునే ఆఫీసర్లల్లా ఈ మోతవారికి వరల్డ్ రికార్డు కొట్టిందనో, లేకుంటే గిన్నిస్ బుక్ లకు ఎక్కిచ్చుడో చెయ్యాలి. లేకుంటే తను అడ్డ కష్టానికి ఫలితం ఉండదు. చూడండి తిరగ కట్టల కట్టలు, గుట్టల తిరుగున్నాయి పైసలు. లంచానికి న్యాయం చేసిన మునగాడంటే ఇగో గీనే. కర్రె కండ్లద్దాలు పెట్టుకొని మూతికి చేతిని పెట్టి దీర్ఘ ఆలోచనల పడ్డ గీ పెద్ద మనిషే ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడుండ్రి. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా కొలువెలుగా పెడుతున్నాడట సుంకరి నరహరి అనే ఈ మోతవారి. చేస్తున్న కొలువుకు న్యాయం చేయాలనంటే లగాయించి లంచాలు తీసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు కావచ్చు. దానికోసం ఎంత కష్టపడ్డాడో ఏమో పాపం. ఏసీ బోళ్ళు నరహరికి ఇండ్ల మీద చుట్టాలు పక్కాల మీద ఒక్కసారే 12 దిక్కుల చెకింగ్లు చేస్తే ఏసీ బోళ్లకు ఏసీలు ఫుల్ నడిచిన చెమటలు వచ్చినాయట. 32 లక్షల కడక్ కడక్ క్యాష్ బయట పడ్డదట. ఆస్తి పేపర్లకు అంతులేదట. ప్లాట్లు కలిగిన పట్టాలకు లెక్కేలేదట. బంగారం ముచ్చట చెప్తే బొంగురం తిరిగినట్టు తిరుగుతుందట తలకాయ. బ్యాంకు డిపాజిట్లు ఏషుట్ల ఫస్ట్ ర్యాంకు కొట్టిండట. మొత్తానికి నారాయణ చైతన్య కాలేజీల ఎంసెట్ ర్యాంకుల తీరుగా మునుపెన్నడు లేని విధంగా ఏ సర్కార్ ఆఫీసర్ కు సాధ్యంగాని ఘనత సాధించిన ఏకైక ఆఫీసర్ మా సుంకరి నరహరి అని చెప్పేటట్టు తీసుకున్నాడట లంచాలు. అందుకే ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఏసీ బోళ్లు రైడ్లు చేసి నరహరి గొప్పతనాన్ని ఈ లోకానికి తెలిపిండ్రు. షబ్బాష్ నరహరి అన్న, లంచాలు తీసుకునేటోళ్లకు నువ్వు రోల్ మోడల్ అయిపోయినావు పో. నీకుంటది గట్టిగా మైలపోలిగా రాను రాను. తప్పులు చేసిన వాళ్ళని, మంది పైసలు మాయం చేసిన వాళ్ళని దేవుడు ఏమి ఇడిసిపెట్టాడు. వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తాడు అని నియతగా నడుచుకుంటేనే మంచిదని చెప్తుంటారు కదా. కానీ కాలమేమో కలికాలమేమో కానీ కొందరు ఎట్లా తయారయ్యారంటే గుడి చందాలను కూడా చల్లగా సైడ్ చేస్తుర్రట. అది కూడా దేశమంతటా చూసేటట్టు దేత్తడిగా కట్టిన అయోధ్య రాముని గుడి పైసలే. నమ్మతలేరా? ఈ ముచ్చట చూడండి. మోక దొరికితే గుడినే కాదు గుళ్ళె లింగాన్ని కూడా మాయం చేసేటోళ్ళు అంటారు చూసిర్రా. అగో అయోధ్య గుడి చందా ముచ్చట్ల అసొంటి మోసమే మోపైందని వస్తున్నది. రామచంద్ర అయోధ్య రాముని గుడి కట్టుట్ల నిధుల గోల్మాలైందట. భక్తులు భక్తితోని చందాలిచ్చిన కోట్ల రూపాయలు తొవ్వమల్లినే అనుకుంటా పడని ప్రతిపక్ష పార్టీలు కాదు అక్కడ బీజేపీ లీడర్లే చెప్తున్నారట. మొత్తం చందాలు నిధులు కొందరు పర్సనల్ గా వాడుకొని ఎన్ని ఆగం కథలు పడ్డారో మాకు తెలుసు గాని దానిక కొందరు మా పార్టీ బడా లీడర్లు ఉన్నారని చెప్పలేకపోతున్నా అనుకుంటా బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుకొచ్చిండు. చందాలు లెక్క పెట్టే టీంలు ఒక ఆయన గుడి కట్టక ముందు మామూలుగానే ఉండే కానీ చందాల చేతులు పెట్టినాక భూములు కొన్నాడు. ఆర్థికంగా అసలు గుర్తు పట్టకుండా అయిపోయే వరకలా ఈ నిధుల మళ్లింపు నిజమేననుకుంటా
సోషల్ మీడియాలో కూడా వాడి వేడిగా చర్చ నడుస్తున్నది. ఇక ఇవన్నీ వినుకుంటా చూసుకుంటా కూడా ఉత్తగుంటే భారతదేశం అంతా బదనామయ్యే ప్రమాదం ఉందనుకొని ఎంబటి అలర్ట్ అయిందట సీఎం యోగి ఆదిత్య. 2 వారాలలో అన్ని అరుచుకొని పుల్లు రిపోర్ట్ అనుకుంటా ఆర్డర్లు వేసిందట ఉత్తరప్రదేశ్ సర్కారు. కానీ చూడురే, రాముని గుడి అనేది ఏండ్ల ఎదురు చూపులతోని, కోటుల కొట్లాటలతోని, కోట్ల మంది భక్తుల ఆశలు నమ్మకాలతో కట్టిన గుడి. ఆ చందాల కూడా చేయి పెట్టిరంటే ఏమనాలిగా? మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి బీజేపీ లీడర్లనే కొందరు ఇసొంటి కథలు పడ్డారని వస్తుందంటే సీఎం ఉన్న యోగి సార్కి ఏం భయపడుతున్నట్టు, మోతవరి మోడీ సార్కి ఏం భక్తితోనున్నట్టు అని అనుకుంటే ఈ గోల్మాల్ ముచ్చట తెలిసిన కాంచి సోషల్ మీడియా అంతటా మోతం అయిపోతున్నది. మరి ఇక సిట్టు విచారణతో ఏమేమి నిజాలు బయటకు వస్తాయి, ఎవరెవరి పేర్లు వెళ్తాయనేది చూడాలి రేపు. కొన్ని వద్దుల సంధి నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన పంచాయతీ దేశం అంతా నడవబట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున కూడా ధర్నాలు చేసుకుంటా సెంట్రల్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుర్రు. కష్టపడి చదివిన మా పిల్లల పరిస్థితి ఏంది అనుకుంటా అమ్మా నాయనలు కూడా నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. ఇన్నిటి నడుమ మళ్ళా నీట్ పరీక్షను నిమ్మలంగా పెడతందుకు కొత్త రూల్స్ తెచ్చిర్రు. అందులో ఓ యాప్ బ్యాన్ ముచ్చట కూడా ఉంది, చూసేయండి. నిత్య నిరసనలు, దారిపొంట ధర్నాలు, విద్యార్థి సంఘాల ఆగ్రహాలతోని నీట్ పేపర్ లీక్ మీద అన్ని ఓ దిక్కు నడుస్తూనే ఉంటే ఇంకో దిక్కు ఈ నెల 21 తారీఖు నాడు నీట్ పరీక్ష మళ్ళా పెడతందుకు సర్కార్ తయారవుతున్నది. ఈసారి పేపర్ లీక్ కాకుండా పకడ్బందీగా తీసుకున్న చర్యలలో మస్తు పేరుపోయిన పాయింట్ ఏంటిదంటే టెలిగ్రామ్ బ్యాను. పరీక్ష 21 తారీఖు ఉంటే మర్నాటి దాకా అంటే ఈ నెల 22 తారీఖు దాకా ఇండియాలో టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తుంది సర్కారు. ఇక దమ్ముంటే ఇప్పుడు చేయరు పేపర్ లీకు. ఈ దెబ్బతోని ఒక్క ప్రశ్న బాధాప్త బయటకు వస్తే చూద్దామన్నంత కాన్ఫిడెన్స్ ఉన్న సెంట్రల్ సర్కార్ తీరు మీద మస్తుగా సురుకులు అంటిస్తున్నారు జనాలు గట్టిగానే. టెలిగ్రామ్ను ఓ వారం రోజులు బ్యాన్ చేస్తారు సరే, కానీ పేపర్ లీక్ అయి స్టూడెంట్ చచ్చిపోయినందుకు బాధ్యత తీసుకొని సెంట్రల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడు. 1000 మంది విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా, సోషల్ మీడియాలో సొట్లు పెట్టినా, శాతగానప్పుడు దిగిపోవాలని శరం తెప్పించే మాటలన్నా సెంట్రల్ సర్కార్కి వెళ్ళి చర్యలు ఉండవు ఆయన మీద. యాప్ల్ని బ్యాన్ చేస్తే పీపుల్ కూల్ అవుతారు, సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకుంటారు. అంటే ఏళ్తున్నలకు ఎన్ని పొర్రు దండాలు పెట్టినా తక్కువనే పోర్రి అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు నెటి జనాలు. మోడీ సార్ తీసుకునే నిర్ణయాలు కూడా మస్తు ఉంటాయి. మళ్ళా చైనా మీద యుద్ధం చేస్తామని చెప్పి టిక్ టాక్, పబ్జీ బ్యాన్ చేస్తారు. నీటి పరీక్షల నిర్వహణ లోపాలు, పేపర్ లీక్ మీద యుద్ధం చేయమంటే కొన్ని వదులు టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తారు. వారెవ్వా ఏమన్నా స్ట్రాటజీనా అని అనుకుంటా సెటైర్లు వేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వీళ్ళు సోయికొస్తారో ఏమో పొరి. చూసారా, వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి చూస్తూనే ఉంటారు మన మైక్ టీవీ ముచ్చట్లు.